నిరాశ్రయులు అంటే ఏంటి? ఏ ఆశ్రయము లేని వాళ్ళు. వాళ్ళకి పట్టణాల్లో ఒక కేంద్రాలు ఏర్పాటు చేయండి, వాళ్ళకి అంత అన్నం పెట్టే ఏర్పాటు చేయండి అంటూ కోర్టులో ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు. న్యాయ వ్యవస్థ పరంగా ఉన్నటువంటి అధికారాల ప్రకారం అది చెయ్యొచ్చా చేయకూడదా డిసైడ్ చేసుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. న్యాయ వ్యవస్థ యొక్క న్యాయమూర్తుల పట్ల మనం కామెంట్ చేయకూడదు, నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళ వ్యక్తిగతం మీద కామెంట్ చేయకూడదు, బట్ వాళ్ళ వ్యాఖ్యలు వాళ్ళ తీర్పులు చర్చకు వస్తాయి. ఇప్పుడు నిన్న ఒక తీర్పు ఇచ్చారు. ఒక మహిళ చచ్చిపోయింది, ఎందుకో తెలుసా? అసహజ సంభోగం. ఎవరు? సొంత భర్తే. అసహజ పద్ధతులు అంటారు. సాధారణంగా సెక్స్ ఎలా చెయ్యాలి అన్నటువంటిది కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలా కాకుండా సంభోగంలో అసహజ పద్ధతులు అనేటటువంటి కొన్ని అంటారు. సరే, అదంతా మనం వివరంగా చెప్పుకుంటే బాగోదు, ఎందుకంటే అది తెలియని వాళ్ళకు కూడా తెలియజేసినట్టు అవుతుంది. అలాంటి శృంగారానికి పాల్పడటం వల్ల ఆ భార్య చచ్చిపోయింది. చచ్చిపోయేటప్పుడు మరణ వాంగ్మూలం ఇచ్చింది. నా భర్త ఇట్లా అసహజ శృంగారం కారణంగా నా పరిస్థితి ఎట్ట అయిపోయింది, నేను చచ్చిపోతున్నాను. అసహజ శృంగారం కారణంగా చచ్చిపోయిన ఆ భార్య ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని పక్కన పెట్టి భార్యతో అట్లాంటి అసహజ శృంగారం తప్పు కాదని కోర్టు తీర్పిచ్చింది. దాని మీదన కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీదన ఖచ్చితంగా మహిళలు చర్చించుకోవట్లేదా, మాట్లాడుకోవట్లేదా? అట్లాగే ఇప్పుడు ఈ ఉచితాలకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ నేల విడిచి సాము చేస్తున్నాం మనం. అనేక మంది మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 జీతం వస్తున్నటువంటిది అనుకుందాం. నా ఇంట్లో పని మనిషికి 1,000 రూపాయలు జీతం ఇస్తున్నాను అనుకున్నాం. ఈ 1,000 రూపాయలు తీసుకునే పని మనిషి బాంచంద్ర కాల్ముక్త అనేటట్టు ఉండాలని కోరుకుంటున్నాడు ఈ 10,000 రూపాయలు తీసుకునేటటువంటి పెద్ద ఆయన. తను మాత్రం తన బాస్ దగ్గరకు వచ్చేటప్పటికి, అంటే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను నేను, నా బాస్ నేను పని చేస్తున్నాను, నాకు తగిన గౌరవం ఇవ్వాలి అని నేను కోరుకుంటా. కానీ నా దగ్గర పనిచేసే పని మనిషి వచ్చేటప్పటికి తను బానిసలాగా ఉండాలని కోరుకుంటున్నాను. అవునా కాదా? నేను మాట్లాడుతుంది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఎవరి వాదన వాళ్ళకి, మీ చుట్టూ ఉన్న పరిసరాల ప్రకారం. ఇలాంటి వాళ్ళు ఉచితాలను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఉచితాలు తీసుకుని పని పాట చెయ్యట్లేదు. ఇప్పుడు ఒక న్యాయమూర్తి గారు కూడా చెప్పారు, మహారాష్ట్రలో ఈ పథకాలు తీసుకున్న తర్వాత పన్నులకు దొరకట్లేదని. ఈవెన్ మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఇది అంటున్నాం. కానీ ఒక నిజం మర్చిపోతున్నాం. గత 10-15 ఏళ్ల యొక్క జీవన క్రమాన్ని మర్చిపోతున్నాం. గత 50-60 ఏళ్ళు, గత స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మార్పులు మర్చిపోతున్నాం. అమెరికాలో మరి డబ్బులు లక్షల కోట్లు వస్తాయి కదా, ఎందుకు మరి అక్కడ పనోళ్ళు దొరకట్లా? అక్కడ ఉచితాలు ఏముండి చచ్చినాయి అని పనోళ్ళు ఎందుకు దొరకట్లా? బ్రిటన్లో పనోళ్ళు ఎందుకు దొరకట్లా? యూరప్ సమాజంలో పనోళ్ళు ఎందుకు దొరకట్లా? మన వాళ్ళు వెళ్ళి అక్కడ పని వాళ్ళుగా ఎందుకు చేస్తున్నారు? అక్కడ పెట్రోల్ కొట్టేది, గ్యాస్ కొట్టేది, బాత్రూములు ఉడిచేది మనోళ్ళు ఎందుకు చేస్తున్నారు? అక్కడ పనోళ్ళు ఎందుకు దొరకట్లా? అక్కడ ఇట్లాంటి ఉచితాలు లేవుగా. బియ్యం ఫ్రీ, లేకపోతే నెల ఇంత ఖర్చులకు ఫ్రీ అని ఇవ్వట్లేదుగా. మరి అక్కడ ఎందుకు లేదు అంటే అక్కడ ఉన్నటువంటి సమాజం ఒక స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఒకనాడు ప్రపంచంలో ఉన్నటువంటి నల్లజాతీయులని మన ఆసియా ఖండం నుంచి, ఆఫ్రికా ఖండం నుంచి బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళు పని చేయించుకున్నారు. అలాగా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా, అంటే అక్కడ కూలీలుగా బానిసలుగా వెళ్ళిన వాళ్ళు కూడా ఆ తర్వాత నిదానంగా వాళ్ళ బిడ్డలు తమలాగా బానిస కాకూడదని భావించి వాళ్ళని చదివించి ఉద్యోగాలు చేయించారు. దాంతో పనిచేసేవాళ్ళు కరువైపోయారు. అందువలన చివరికి మళ్ళీ ఇప్పుడు అప్పుడేం బలవంతంగా తీసుకెళ్తే ఇప్పుడు మనమే బలవంతంగా వెళ్తున్నాం అక్కడికి, వాళ్ళని బలవంతం చేసి వెళ్తున్నాం. అట్లాగే ఇండియన్ సమాజంలో మార్పు వచ్చింది. ఒకప్పుడు ఇట్లాంటి పనులు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఏది కూలీలు, ఒక కూలి తన బిడ్డ మళ్ళీ కూలీ కావాలని అనుకోలా. మేము మా కళ్ళెదురుగుండా చూసిన మార్పులు. మా కాలేజీల్లో చదివినటువంటి వాళ్ళు, మా సహచర విద్యార్థులు అనేక మంది కూలీల బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళం గుమస్తా బిడ్డ, నేను ఇంకో గుమస్తాగాని చేయాలిగా. మరి ఇప్పుడు ఈ లెక్కనైతే కనుక, లేదంటే కనుక కూలీ బిడ్డ కూలీగానే చెయ్యాలిగా. ఇదే కోరుకునేది సమాజం. ఒక బడ్డీ కొట్టు అతని జీవితకాలం బడ్డీ కొట్టులోనే బతకాలా? బలిసినోడే బతకాలా? ఇలాగా ఎవరైతే ఈ కూలీల బిడ్డలు, వీళ్ళ బిడ్డలు ఉన్నారో వాళ్ళు చదువుకున్నారు, కసిగా చదివారు, కసిగా కష్టపడ్డారు, వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక బార్బర్ తన కొడుకుని బార్బర్ని చేయలే,
చివరికి ఆ కొడుకెళ్ళి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏదో ఒకటి పక్కన పెట్టండి, చేస్తున్నాడు. కాబట్టి బార్బర్లు ఇప్పుడు బెంగళూరు నుంచి, బీహార్ నుంచి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఢిల్లీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి. అక్కడ ఇంకా పేదరికం ఉంది కాబట్టి ఇక్కడ ఇలా పేదరికం కారణంగా ఎందుకు ఇక్కడ చేయలేదు? మనం అమెరికాలో మరుగుదొడ్డి కడగడానికి వచ్చినోడు హాయ్ అంటాడు, షేక్ హ్యాండ్ ఇస్తాడు, కడుగుతాడు, వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకుంటాడు, హాయ్ చెప్తాడు, షేక్ హ్యాండ్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు, మంచినీళ్ళు అడుగుతాడు, తీసుకుంటాడు, తాగుతాడు. మనం ఇక్కడ మరుగుదొడ్డి కడగడానికి వచ్చినటువంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాం? అంటకూడదు, ముట్టకూడదు, అక్కడ పెట్టండి గ్లాసు, అట్టించాడు పడేయండి, ఇట్లాగా మాట్లాడతాం. పని మనిషిది ఎట్లా చూస్తున్నాం మనం? ఇలాంటిది అక్కడ లేదు, ఇక్కడ అది ఉంది. అలాంటి వివక్షతో బతకాలని ఎవడు కోరుకుంటాడు? అలాంటి అవమానంతో ఎవడు బ్రతకాలని కోరుకుంటాడు? కాబట్టి చచ్చో చెడో చదివి ఇవాళ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పైకి ఎదుగుతున్నారు. వాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి నీకు మనుషులు దొరకట్లేదు. వ్యవసాయ కూలీ తన బిడ్డని వ్యవసాయ కూలీ చేయాలనుకోలేదు, చదివించి ఉద్యోగం చేయాలనుకుంది. ఒక కూలీ ఏదైతే డైలీ వేజెస్ చేసే కూలీ తన బిడ్డని మంచి స్థానంలో చూడాలనుకున్నాడు. ఈ కారణంగా తగ్గారు కూలీలు, ఈ కారణంగా తగ్గారు పనులు చేసేటటువంటి వాళ్ళు. వాస్తవం గ్రహించాలి మనం. అది గ్రహించకుండా రెండవది ఉచితాలు ఇస్తున్నారు. ఎస్, ఇవాళ రోజున సిపిఎస్, జిపిఎస్, ఓపీఎస్ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం మనం? 28 ఏళ్లకో 30 ఏళ్లకో సర్వీస్కి వస్తారా? 58 ఏళ్లకో 60 ఏళ్లకో రిటైర్ అవుతారా? జీవితకాలం వాళ్ళని పోషించాలా? వాళ్ళ లేకపోతే వాళ్ళు పోతే వాళ్ళ భార్యను పోషించాలా? గుడ్, తప్పులేదు. ఎందుకు 25-30 ఏళ్ల పాటు ఈ సమాజం కోసం సర్వీస్ చేశాడు అనేటువంటి. మరి ఈ కూలీ రోజుకి 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు చేసినటువంటి కూలీ యొక్క బతుకు వాడు అక్కడితో చచ్చిపోవాలా? వాళ్ళందరూ కష్టపడితేనే కదా ఈ వ్యాపారం నడిచింది, ఈ వ్యవస్థ నడిచింది. ఒక వ్యవసాయ కూలీ కష్టపడిపోతే నీకు ఎక్కడి నుంచి వచ్చేది? అదే ఇవాళ మిషనరీతో చేస్తే నీకు ఎంత కష్టం అవుతుంది? అప్పుడు ఆ కాస్ట్కి తగ్గట్టుగా నీ బియ్యం ఎంత అవుతుంది, నీ పప్పులు ఎంత అవుతాయి, నీ వ్యవస్థ ఎంత అవుతుంది? అతను శ్రమించాడు కాబట్టి నీకు తక్కువకి వచ్చింది కాబట్టి నువ్వు బతికావు. మధ్యతరగతోడు బతికాడు, పేదోడు బతికాడు, ధనికుడు బతికాడు. ఇవాళ రోజున వాళ్ళు లేకపోతే ఏంటో నీకు తెలుస్తుంది కదా కష్టం. మరి అంత కష్టపడ్డటువంటి ఆ సమాజానికి ఆ కష్టం వల్ల ప్రయోజనం పొంది ఒకనాడు ఆఫ్టర్ ఆల్ 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ ఇవాళ 45 లక్షల కోట్లు అయిందే. ఇందులో ఈ పేదవాళ్ళందరి పాత్ర లేదా? ఈ శ్రమజీవులందరి పాత్ర లేదా? మన ఇవాళ రోజున బాగా పుట్టినప్పటి నుంచి బలిశ్రోని వదిలేసి మనలాంటి వాళ్ళందరం, మన అమ్మ నాన్నలు, మన తాత ముత్తాతల శ్రమ లేదా వాటిట్లలో? కష్టపడ్డటువంటి కుటుంబాల వాళ్ళకి తెలుసు ఆ కష్టం ఏంటి అనేటటువంటిది. వీళ్ళకి ఎక్కడుంది ఉద్యోగ భద్రత? వీళ్ళకి జీవిత భద్రత ఎక్కడుంది? కాబట్టి ఆ భద్రత ఒక ప్రైవేటు ఉద్యోగికి పెన్షన్ తను 60 ఏళ్ల తర్వాత, అంటే ఈఎస్ఐ పిఎఫ్ ఉన్నటువంటి ఉద్యోగికి 58-60 ఏళ్ల తర్వాత ఏదో ఒక చెంచాడు పెన్షన్ వస్తుంది, చెంచాడు పెన్షన్. ప్రభుత్వ ఉద్యోగికి కాస్త పెన్షన్ ఎక్కువ వస్తుంది, అలాగని కడుపు నిండా అని చెప్పను, పర్లేదు, బతకడానికి వీలుంటుంది. మరి వీళ్ళ బ్రతుకులేంటి? ఎవరు దీనికి వీళ్ళకి జవాబుదారీ? ఆ జవాబుదారీతనమే కదా ఉచిత పథకాలు. దీన్ని అదేదో అప్పనంగా పెడుతున్నారని వెంటనే మహిళలకు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎవడేమన్నాడు? నువ్వు జబ్బాక హామీలు ఏమి ఇవ్వక, నెంబర్ 1. రెండోది, ఎవడి కోసం ఇస్తున్నారు? ఈ సమాజంలో వాళ్ళు కూడా పార్ట్, వాళ్ళందరి శ్రమలో నుంచి వచ్చిందే. ఇవాళ రోజున అందరూ పన్నులు కట్టిన డబ్బులు తీసుకెళ్ళి వాడికి ఎవరికో ఒక స్టార్ హోటల్ కడతాడని చెప్పేసి 10 లక్షలు, ఏది 1 కోటి రూపాయలు ఉన్నటువంటి భూమిని 10 లక్షలకి ఇస్తావా నువ్వు? 90 లక్షల రూపాయలు. అదేంటంటే వాడు 10 మంది పని వాళ్ళకి ఇస్తాడు, పనిస్తాడు అని చెప్పేసినా. మరి అదే సందర్భంలో ఇట్లాంటి వాళ్ళే కదా ఆ పని వాళ్ళని అప్పచెప్తోంది. వీళ్ళ శ్రమకి పెట్టుబడి లేదా? శ్రమజీవుల యొక్క పెట్టుబడిని చేసుకుని ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి మనం ఇచ్చే ఉడతా సాయం, ఓ రకంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలు అన్నట్టు. ఎస్, దానివల్ల రాజకీయ లబ్ధి పొందుతుండొచ్చు, కానీ ఆ వ్యవస్థలో వచ్చిన మార్పులు మర్చిపోతున్నాం. నెంబర్ 1 మార్పు వచ్చేటప్పటికి ఆ కూలీల బిడ్డలు ఇవాళ రోజున ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే వాళ్ళ బిడ్డల్ని ఇట్ట కావాలని కోరుకోవట్లేదు. వివక్ష వలన, ఏదైతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూపించకపోవడం వల్ల. రెండవది, వాళ్ళకి సమాజం ఇస్తున్నది కేవలం బెత్తడు మాత్రమే. ఈ 2 గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నా అభిప్రాయం. భిన్నాభిప్రాయాలు చాలామందికి ఉండొచ్చు.